నమస్తే, వెల్కమ్ టు విజువల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జలాలపై రాజకీయ కోణంలోనే వివాదమన్న పేర్ని నాని. జలదోపిడీ కాదని హక్కుగా వచ్చిన నీటిని వాడుకుంటున్నామని సూచన. కరోనా కట్టడే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి ఈటల రాజేందర్. 43,900 మంది సిబ్బందితో గ్రామాల్లో సర్వే. సంపద సృష్టి చేతికాక భూములు అమ్మకం. భూములను అమ్మే అధికారం మీకు ఎవరిచ్చారన్న దేవినేని ఉమా. కోట్ల మంది అన్నదాతలకు 2 లక్షల కోట్ల రుణాలు వెల్లడించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, కరోనా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇంటింటా జ్వర పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం గ్రామీణులు దరిచేరకుండా ఉండేందుకు ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టి ప్రజల్లో వ్యాధి లక్షణాలను గుర్తిస్తారు. కింది స్థాయిలో కరోనా సర్వే చేస్తున్నప్పుడు ఎవరికైనా వైరస్ లక్షణాలున్నాయేమో తెలుసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. దవాఖానాలకు ఓపీడీ సేవలు పొందేందుకు వచ్చేవారి వివరాలను, సాధారణ వ్యాధులు, కరోనా సంబంధిత వ్యాధిగ్రస్తులను వేరుగా నమోదు చేయాలని సూచించారు ఈటెల. కరోనా హాస్పిటల్ మాత్రమే ఇస్తుందా అట్లాంటిది కనీస ఎక్విప్మెంట్, గ్లౌజెస్ కానీ, డాక్టర్ మాస్కులు కానీ, పీపీ కిట్లు కానీ, ఇతరత్ర కానీ ఎక్కడెక్కడ అవసరం ఉందో వీళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి డిపిహెచ్ దగ్గర నుంచి డిసైడ్ చేసి వస్తారు. కాబట్టి దయచేసి ఆ పద్ధతిలో మీరు కేర్ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్లస్ కొంత సంఘటన జరిగినప్పటికీ కూడా మన బాధ్యత మర్చిపోకుండా ఇవన్నీ చేస్తున్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. అదేవిధంగా మనకు మొన్నదాకా ఐఎంఆర్ 29 ఉండే, మనకు 29 ఉండే, మొన్ననే 2 తగ్గి 27కి వచ్చింది. ఈ సందర్భంగా కృషి చేసిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 102, 104, 108 ఇవి ఎఫెక్ట్గా పనిచేస్తారని ఒకసారి చూసుకోండి. వాటి టైర్లు మంచిగా ఉన్నాయా, డీజిల్ సమస్య ఉందా, అలాగే స్టాఫ్ సమస్య ఉందా, మనకు పిలిచిన వెంటనే మునుపటిలోకి అటెండ్ అవుతుందా లేదా, అది ఒకసారి చూసుకోండి. దాంట్లో గతంలో కూడా ఒకసారి చెప్పిన, మళ్ళీ వాళ్ళు చెప్తా ఉన్నాం, మీకు ఎక్కడన్నా 108 వెహికల్స్ కానీ, ఇతరత్ర వెహికల్స్ కానీ అందుబాటులో లేకపోతే, సరిపోకపోతే మీరు మాకు తెలియజేస్తే వేరే ప్రైవేట్ ఏమైనా తాత్కాలికంగా పెట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పి కోరుతా ఉన్నాం. ఎక్కడ అట్లాంటి బాధలు, అక్కడక్కడ డాక్టర్లకి ఏ వెహికల్ లేకుండా అనేక రకాల కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్లో కొంత ఇబ్బంది కనుక ఉంటే మీరు మాకు ఇండికేట్ చేయండి. డిఎంఎడ్హెచ్ఓగా వాళ్ళకు కూడా ఏదైనా మేము ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాం. చిన్న కార్లో, పెద్ద కార్లో టెంపరీ బేసిస్ మీద చేసే ప్రయత్నం చేస్తాం. మీరు ఈ వస్తువు లేదు నాకు, ఈ ఫెసిలిటీ లేదు నాకు, మా గురించి పట్టించుకుంటే పద్ధతి ఉండదని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా మన డిపార్ట్మెంట్లో అట్లా అంటే మనలోకి ఎంకరేజ్మెంట్ చేయాలి. కాబట్టి మనలోకి ఇప్పుడు కొంత మనం మద్దతుగా ఉండాలి. కాబట్టి కష్టపడ్డలో కొంత ప్రోత్సాహం ఉండాలి. కాబట్టి ఎక్కడ కూడా అట్లాంటి మనం దృష్టికొస్తే చేసే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నా. మొన్ననే బ్లడ్ మీకు తక్కువ ఉంది అంటే తలసీమియా పేషెంట్ల కోసం కానీ, రెగ్యులర్ పేషెంట్ల కోసం మనం బ్రహ్మాండంగా ఈ బ్లడ్ బ్యాంకులలో కలెక్షన్ కోసం ప్రయత్నం చేసినాం. క్యాంపులు నిర్వహించడం బ్రహ్మాండంగా వచ్చింది. నేను మళ్ళీ చివరిగా ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళీ మీరు నేను మాట్లాడిన తర్వాత మీ ప్రాంతాలలో ఏదైనా స్పెసిఫిక్గా ప్రాబ్లం ఉందని చెప్పి మీరు భయపడకుండా మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఈ సమస్య ఉందని మీ ఆఫీసర్కి ముందు చెప్తే అంటారు. కరోనా వైరస్ నేపథ్యంలో 10వ తరగతి బోర్డు పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఉండే 11 పేపర్లను 6 పేపర్లకు కుదించింది. ప్రతి పేపర్కు 100 మార్కులు కేటాయించింది. ఈ 6 పేపర్లకు జూలై 10 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూలై 10న మొదటి లాంగ్వేజ్, జూలై 11న సెకండ్ లాంగ్వేజ్, జూలై 12న ఇంగ్లీష్, జూలై 13న గణితం, జూలై 14న జనరల్ సైన్స్, జూలై 15న సోషల్ పరీక్ష నిర్వహించనుంది. భౌతిక దూరం పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది ప్రభుత్వం.
కృష్ణా జలాలపై రాజకీయ కోణంలోనే వివాదం నెలకొందని మంత్రి పేర్ని నాని తెలిపారు. పక్క రాష్ట్రంలో రాజకీయ అవసరాల కోసమే కృష్ణా జలాలపై పోరాటం చేస్తున్నామన్నారు. జల దోపిడీ కాదని హక్కుగా వచ్చిన నీటినే వాడుకుంటున్నామని తెలిపారు. విద్యుత్ బిల్లులపై అపరాధ రుసుము లేకుండా వచ్చే నెలాఖరు వరకు గడువు పొడిగిస్తున్నామని ప్రకటించారు. టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయం మేరకే ప్రజా రవాణా పునరుద్ధరణ చేస్తామని పేర్ని నాని తెలిపారు. రాష్ట్రంలోని రాజకీయ అవసరాలు వాటర్ వార్ కంటే కూడా ఇది రాజకీయ కోణంలో జరుగుతున్నది తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు సంబంధించినటువంటి మనకు హక్కుగా ఉన్నటువంటి వరద నీళ్ళలోంచి మాత్రమే ఇది తీసుకున్నాం తప్పితే మనం ఎక్కడ నీటి దోపిడీ చేయట్లేదు. అట్లా అనుకుంటే ఇది కేవలం పరాయి రాష్ట్రంలోని రాజకీయ అవసరాల కోసమే అక్కడ వాళ్ళు జరిపేటువంటి పోరాటం తప్పితే ధర్మంగా మన వంతుగా మిగులు జలాల్లో ఉన్నటువంటి మన నీటిని మాత్రమే తోడుకునేదానికి ప్రభుత్వం జీవో ఇచ్చింది. వాటర్ వార్ కంటే కూడా ఇది రాజకీయ కోణంలో జరుగుతున్నది తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు సంబంధించినటువంటి మనకు హక్కుగా ఉన్నటువంటి వరద నీళ్ళలోంచి మాత్రమే ఇది తీసుకున్నాం తప్పితే మనం ఎక్కడ నీటి దోపిడీ చేయట్లేదు. అట్లా అనుకుంటే ఇది కేవలం పరాయి రాష్ట్రంలోని రాజకీయ అవసరాల కోసమే అక్కడ వాళ్ళు జరిపేటువంటి పోరాటం తప్పితే ధర్మంగా మన వంతుగా మిగులు జలాల్లో ఉన్నటువంటి మన నీటిని మాత్రమే తోడుకునేదానికి ప్రభుత్వం జీవో ఇచ్చింది. వాటర్ వార్ కంటే కూడా ఇది రాజకీయ కోణంలో జరుగుతున్నది తప్పితే కరోనా కష్టకాలంలో ఇంత హడావిడిగా ప్రభుత్వ భూములను వేలాన్ ద్వారా అమ్మకానికి పెట్టారు. కారణం ఏమిటి? ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల భూమిని కొట్టేసి స్టార్ హోటళ్లు కట్టేందుకు ఎందుకు అమ్మాల్సి వచ్చింది? 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు సెస్సు డబ్బులే ఇవ్వడం లేదు. రాష్ట్ర ఖజానాలో 100 కోట్ల డబ్బులుంటే కేంద్రం కార్మికులు ఇమ్మని చెప్పింది. పేద కార్మికులకు సంబంధించిన భూములు అమ్మకానికి పెట్టడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించారు దేవినేని ఉమా. ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన భూమి, అదేవిధంగా కార్మిక శాఖకు సంబంధించిన భూములు, నల్లపాడులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు, ఈ విధంగా విలువైన భూముల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వేలానికి అమ్మకానికి పెట్టింది? ప్రభుత్వం దివాళా తీసిందా? ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీ పెట్టే ఆలోచన ఉందా? ఇవాళ విశాఖపట్నంలో కొండ మీద ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్, ఎవరైతే పోలీసు ఇవాళ ఈ కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్ గా కష్టపడి ప్రాణాలు తెగించి కొంతమంది పోలీసులు పనిచేస్తున్నారు, వాళ్ళకు సంబంధించిన విలువైన విశాలాక్షి నగర్, చినగడ్లి బీచ్ ఏరియాలో దగ్గర గజం 30-35 ఎకరాల లోపే పెట్టేశారు. అక్కడ దగ్గర 70,000 నుంచి ₹1,00,000 వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే అది కొండ మీద ఉండే ప్రాంతం. చక్కగా అక్కడ స్టార్ హోటల్ నిర్మాణం చేస్తే సముద్రం వ్యూ అంతా కూడా అన్ని యాంగిల్స్ లో, అన్ని రూముల్లో కూడా ఆ ఎకరం భూమిలో కట్టే స్టార్ హోటల్లో బ్రహ్మాండంగా అన్ని గదుల్లో కూడా వ్యూ కనపడుతుంది. నోవోటల్ బాబులాగా ఆ స్థలం ఉంది. అటువంటి స్థలాన్ని సగం రేట్లకి ఎందుకు పెట్టారు? అదేవిధంగా దాని పక్కనే 70 సెంట్లు ఉంది, దాన్ని కూడా 75 సెంట్లు 14.47 కోట్లు పెట్టారు. అది 30 కోట్ల పైన ఎప్పుడైనా అమ్ముతుంది. అదేవిధంగా చినగడ్డలో ఎకరం 16.64 పెట్టారు. దాన్ని 32 కోట్ల పై నుంచి అది అందుకనే వెళ్ళొచ్చు భవిష్యత్తులో. ఇవాళ ఈ భూములన్నీ కూడా గ్యాస్ లీకేజ్ ఘటనలో 5 గ్రామాలని ప్రభావిత గ్రామాలుగా గుర్తించారని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ గోడ చుట్టూ ఉన్న గ్రామాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయా గ్రామాల వారు కోరుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన సీఎం ప్రకటించిన 10,000ను ప్రతి వ్యక్తికి ఇవ్వాలని ఆ గ్రామాల ప్రజలు కోరారని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఈ 5 గ్రామాలతో పాటు ఏ గ్రామాలకు సాయం అందించాలనే దానిపై నివేదిక పూర్తవుతుందని అన్నారు. ఈ నివేదికను మంత్రులు, అధికారులు పరిశీలించిన అనంతరం ఆ వివరాలను ప్రకటిస్తామని, రేపు లేదా ఎల్లుండిలోపు వాళ్ళందరికీ సీఎం చేతుల మీదుగా సాయం అందిస్తామని వివరించారు బొత్స. పాటు ఇన్ఛార్జ్ మంత్రి గారిని అందరినీ కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షించమని ఆదేశాలు ఇచ్చి ఎప్పటికప్పుడు
కార్యక్రమాన్ని జరుగుతున్న పరిణామాలు తెలుసుకుంటూ రూపొందించారు. ప్రకటించిన ఎక్స్గ్రేషియా, చనిపోయిన కుటుంబాలకు ఇచ్చిన ఎక్స్గ్రేషియా కానీ, లేదు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి ఇచ్చిన ఎక్స్గ్రేషియా కానీ, పరిహారం కానీ, మన ప్రాంతాల్లో వారి ప్రజలందరికీ కావాల్సిన వారి ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య సమస్య సంబంధించి తీసుకోవాల్సిన కార్యక్రమాలను కానీ ఒక కార్యాచరణ రూపొందించి ఎప్పటికప్పుడు అధికారులతోని మా మంత్రులు, అక్కడ స్థానికంగా ఉన్న మా మంత్రులతోని మాట్లాడుతూ విధి విధానాలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. ఆ ప్రాంతంలో సాంకేతిక పరంగా మరి అధికారులు చెప్పిన సూచన మేరకు 2 రోజుల తర్వాత ప్రజలందరినీ కూడా ఆ ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ ఏ విధమైన ఇబ్బంది లేదని చెప్పని నిర్ధారించిన తర్వాత ఏదైతే గ్యాస్ తీవ్రత వల్ల, విషవాయువు తీవ్రత వల్ల ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ నార్మల్సీకి వచ్చాయి. పూర్వకాలంలో మళ్ళీ అక్కడ జీవనం కొనసాగించవచ్చు అని అంటూ కొన్ని సాంకేతికపరమైన అంశాలని దృష్టిలో పెట్టుకొని ఆ అధికారులు ఇచ్చిన సూచనల మేరకు ఆ ప్రాంత ప్రజలకు కూడా అప్రమత్తం చేసి అక్కడే వారందరికీ కూడా భోజన ఏర్పాటు చేయడమే కాకుండా ఒక రాత్రి వారికి ధైర్యం చెప్పడానికి మంత్రులందరం కూడా అక్కడే మేము అందరం కూడా వారితో కలిపి బస్ చేసి ఉదయం అందరితో కలిసి, గ్రామస్తులందరితో కలిసి తిరిగి ఒక నార్మల్సీని ఏర్పాటు చేశాం. అక్కడ సాధారణ పరిస్థితి నెలకొల్పాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు మొదటి రోజు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, హాస్పిటల్లో ఉన్నవాళ్ళు వెంటనే డిశ్చార్జ్ అయిపోతే ఒక పారితోషికం, 2 రోజుల నుంచి 3 రోజులు కానీ ఉంటే మాత్రం వారి తాలూకు దాన్ని వారికి ఇచ్చిన. శ్రీశైలం నుంచి ఏపీ అక్రమ ఎత్తిపోతలపై కేంద్రం ద్వారా న్యాయ పోరాటం చేస్తామని, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను ఆపేందుకు ఎంతవరకైనా వెళ్తామని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దమ్ముంటే ప్రధానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడుకు వైఎస్ఆర్ హయాంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలే టెంకాయ కొట్టిన విషయాన్ని మర్చిపోతున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ తో కుమ్మక్కయ్యారంటూ ఉత్తమ్ మాట్లాడుతున్నారని, సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యే వారే అయితే తెలంగాణ వచ్చేది కాదని స్పష్టం చేశారు. ఆయన వాళ్ళకి ఈ అంశం కోతికి కొబ్బరికాయ దొరికినట్లయింది. వాళ్ళకి ఏదో పెద్ద అంశం దొరికింది, ఎదురు చూస్తూ ఉన్నారు. ఇట్లా గుంతకాడి నక్కలాగా ఎప్పుడు దొరుకుతుంది, ఏ అంశం వస్తుంది, ఎటో ప్రజల్లో పోయి మాట్లాడాలా, ఏం చేయాలనే టైప్లో వాళ్ళ తీరు వివరిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టు ఎవరి హాయంలో వచ్చింది, ప్రాజెక్టుకు పునాదులు ఎక్కడ వేసిండ్రు, ఏ ప్రభుత్వం వేసింది? తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు మంత్రులుగా ఉన్నారు? ఆ తర్వాత స్థాయి పెంచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హాయంలో మరి ఎవరు మంత్రులుగా ఉన్నారు? ఒక్కనాడైనా వీళ్ళు ఆ రోజు మాట్లాడి ఎదిరించితే ఈరోజు మాట్లాడితే దానికి కూడా అర్థం ఉంటుండే, అర్థం ఉంటుండే. ఆ రోజు నోరు మెదపలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇప్పుడు చాలా మంది మాట్లాడి అందరు ఎవరైతే ఉన్నారో మాజీలు అని పెట్టుకున్న మాజీ మంత్రులందరూ కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు, క్యాబినెట్లో మాట్లాడలేదు. అక్కడ ప్రాజెక్టుల దగ్గర పోయి టెంకాయలు కొట్టి హారతులు ఇచ్చి షబాస్ అని మాట్లాడినారు. ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వ్యాసాలు కూడా రాసిరు. ఇట్లా పోతిరెడ్డిపాడుపై అపోహలొద్దు, అన్యాయం జరగదని, మంత్రులు కావాలని. కొందరేమో మంత్రుల పదవులు కావాలని కొందరు లెటర్ రాస్తే, కొందరు ఉన్న మంత్రి పదవులు కాపాడుకోవాలని చెప్పి ఎగిరెగిరి గంతులేసి ప్రాజెక్టులు కట్టించారు. షబాస్ అన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అసలు టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే నీళ్ళ గురించి పుట్టింది. మీరు
గ్యాస్ లీకేజ్ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని, కానీ అసమర్థ టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్యాస్ లీకేజ్ బాధితులను గురువారం ఆయన పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అదీప్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితులను పరామర్శించి మానసిక ధైర్యం అందించారని పేర్కొన్నారు. బాధిత గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించామని, వైఎస్ఆర్ క్లినిక్ కూడా ఏర్పాటు చేశామని మంత్రి అవంతి వెల్లడించారు. పాపం చూడండి. చికిత్స చేయించుకున్నారు వాళ్ళందరూ కూడా. మరి ఆ రోజు చికిత్స చేయించుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ కూడా మరి 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రైవేట్ పీపుల్లో మరి 445 మందికి ఏమో ₹1,00,000 చొప్పున ఇచ్చాం. 900 మందికి ఏమో 20,000 చొప్పున. అలాగే ఒక అతను వెంటిలేటర్ మీద అతను 10 లక్షల చొప్పున. వీళ్ళు కాకుండా డిసీజ్ పర్సన్స్ 12 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా 1 crore చొప్పున ఇవ్వడం జరిగింది. అంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన అనుకోని సంఘటన, ప్రమాదం, విషాదకర సంఘటన జరిగినప్పుడు మరి రాజ్యాన్ని పరిపాలించే రాజు ఒక మంచి మనసుంటే, ఒక మంచి హృదయం ఉంటే ఎలా స్పందిస్తారో దానికి ఉదాహరణ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రమాదం జరిగిన వెంటనే మరి వారు ఆ రోజు ఫ్లైట్ అవైలబిలిటీ లేకపోయినా మరి హెలికాప్టర్ అప్పుడు తీసుకుని వచ్చి కేజీహెచ్లో రాజకీయాలకే పిలిచారు పేపర్లు ఇవ్వడం. సో అది కూడా మొత్తం మీద 38 కోట్లు కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఈ ఎన్యూమరేషన్ అయినటువంటి లెక్కల ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ కింద ఇవ్వడం జరుగుతుంది. 10,000 రూపాయలు కాంపన్సేషన్ చిన్న కన్ఫ్యూజన్. అంటే ఇంటికి 10,000 ఇస్తామా, వ్యక్తిగతంగా 10,000? మనిషికి 10,000. క్లారిటీ లేదు. మనిషికి 10,000, పుట్టిన పిల్లకు కూడా ఇస్తారు 10,000 రూపాయలు. ఓకే, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు చెప్పారు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వృద్ధుడి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయలు ఇవ్వమని ఆదేశించడం జరిగింది. ఇప్పుడు ఓకే, కానీ ఇన్ ఫ్యూచర్ లో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఎట్లాగా చేద్దాం? అందుకే ఒక పర్మనెంట్ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది 6 గ్రామాల్లో కూడా. ఈ 6 గ్రామాల్లో ఈ మెడికల్ క్యాంప్స్ అవసరమైనటువంటి మేరకు అది వాళ్ళకి చికిత్స ఎంతవరకు అవసరమో అప్పటి వరకు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నిమ్మ, బత్తాయి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. 2203 జీవో అమలైతే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఖాళీ కావడం ఖాయమన్నారు. ఏపీ ప్రభుత్వం వెంటనే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వినియోగం న్యాయసమ్మతంగా జరగాలన్నారు. కృష్ణా రివర్ బోర్డు ద్వారా తెలంగాణ హక్కుల పరిరక్షణకు ప్రయత్నం చేయాలన్నారు. ఎఫెక్స్ బోర్డుకైనా వెళ్తైన తెలంగాణ హక్కులను కాపాడుకోవాలని కోదండరాం పేర్కొన్నారు. మన వాటాను మనం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. మీ అందరికీ తెలుసు, కృష్ణానది మీద మన రాష్ట్రంలో కృష్ణానది ప్రవేశించిన దగ్గరనే జూరాల ప్రాజెక్ట్ ఉంది. దాని సామర్థ్యం 18 టీఎంసీలు, కానీ అది 10 టీఎంసీలు కూడా నిల్వ ఉండలేదు. దిగువకు వచ్చిన తర్వాత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వాస్తవానికి అది ఒక జల విద్యుత్ కేంద్రంగా దాన్ని పెంపొందించారు. కేవలం కరెంటు ఉత్పత్తికే దాన్ని వినియోగించాలి, కానీ క్రమక్రమంగా ఈ ప్రాజెక్టు నుంచి కూడా అవతల అటు రాయలసీమకు ఇటు తెలంగాణకు కూడా నీళ్ళు ఇవ్వాలని నిర్ణయం చేశారు. కానీ ఆ ఆశలు అడియాసలు అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే 203 జీవో అమలైతే శ్రీశైలం మొత్తం రిజర్వాయర్ ఖాళీ అవుతుంది. ఇటు సాగర్ ఆయకట్టు కానీ అటు కృష్ణానది మీద SLBC ద్వారా మనకు వచ్చే నీళ్లు కానీ మనం శాశ్వతంగా
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకునేందుకు సీఎం జగన్ కు కేసీఆర్ ఈ తరహాలో గిఫ్ట్ ఇచ్చారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ 55,000 క్యూసిక్లు తీసుకువెళ్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. పోతిరెడ్డిపాడు కాంట్రాక్టు పనులు కేసీఆర్ చెప్పిన వారికి వస్తాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏపీ జల దోపిడీపై ప్రధాని జలవనరుల మంత్రికి లేఖ రాస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అదే మిత్రమా, మీరు అర్థం చేసుకోండి. నో అరే మీరు భలే మాట్లాడతారు. పీజీఆర్ ఏ పార్టీ? టీఆర్ఎస్ఆ? మరి శశిధర్ రెడ్డి టీఆర్ఎస్ఆ? ఆనాడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా, తెలంగాణ ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల సాగులు దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో 2011-12 తర్వాత కోమక్ రికార్డులు తిరిగేయండి. నాయన్ నరసింహారెడ్డి గారు కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ గుండి పోతిరెడ్డిపాడు పనులను ప్రారంభించారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మీరు టీఆర్ఎస్ ను నిలదీయ. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు కలిగే ప్రయోజనంపై స్పష్టత రావాల్సి ఉందని పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 97,000 ఎంఎస్ఎంఈ సాయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. వీటితో పాటు వీటిలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఎంఎస్ఎంఈ కేంద్రం ప్రకటించిన 3 లక్షల కోట్ల ప్యాకేజీకి వీలైనంత త్వరగా మార్గదర్శకాలు ఇస్తే బాగుంటుందన్నారు ఆయన. As this is saying, the devil is in the details అని డీటెయిల్స్ వచ్చిన తర్వాతనే మనం చూడగలుగుతాం అనమాట. కానీ ఇప్పుడు చూసిన ప్రకారం అయితే మాత్రం వాళ్ళు స్పష్టంగా ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్, స్టేట్ని ఇంటిగ్రేట్ చేసుకుంటున్నారా, లేకపోతే స్టేట్ని వేరే విధంగా తీసుకుంటున్నారా, లేకపోతే దే రికగ్నైజ్ ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ నార్మ్స్ కూడా వాళ్ళు పెంచడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఒక ఎత్తు, దట్ ఈస్ అ గుడ్ మూవ్. ఎందుకంటే So there are more companies which are coming in the purview of this new revised guidelines, MSME guidelines ప్రకారం. ఇప్పుడు గతంలో 20-10 కోట్ల పైన ఉండే కంపెనీస్ కి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఆ కంపెనీస్ కూడా ఈరోజు ఆ అవకాశం వచ్చింది. ది ఇంప్లిమెంటేషన్ ఇస్ గోయింగ్ టు బి ద కీ హియర్. ఈ రోజు నిజంగానే మీరు ఏది అనుకుంటున్నారో, ఏది చెప్తున్నారో అది కానీ ఇంప్లిమెంట్ అయితే నిజంగానే మేము అందరం కూడా అభినందిస్తాం. కానీ అది కాకుండా మళ్ళీ ఏమైనా గైడ్ ఎల్జీ పాలిమర్స్ విషాదంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వారి రక్షణకు మరింత జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని సిపిఐ నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం సరికాదన్నారు. గ్రామాల్లో మంత్రులు ఒక రాత్రి నిద్ర చేసినంత మాత్రాన భయాలు తొలగిపోయినట్లు కాదన్నారాయన. ఎల్జీ పాలిమర్స్ విషయంలో సీఎం జగన్ తాను చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు మంత్రులకు శిక్ష వేస్తున్నారని విమర్శించారు. మంత్రులు మీరు పోయి రాత్రులు ఆడే పడుకోండి అని చెప్తున్నాడు. మంత్రులు కదా పడుకోవాల్సింది. ఏమాత్రం సిన్సియారిటీ ఉన్నా ఆ పరిశ్రమకు సంబంధించిన చైర్మన్, ఎండి, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అక్కడే కాపలా పెట్టారు. భార్య బిడ్డలతో సహా ఆ పరిశ్రమ లోపలే కాపలా ఉంటే అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు ఏమో దూరంగా ఉంటారు, ఇక ఆ ఊళ్ళో బాధపడతారు. మంత్రులు క్యాంప్ ఆఫీసర్ వచ్చి పోతుంటారు. దాన్ని బట్టి ఏదో మా ముఖ్యమంత్రి చాలా ఆదర్శాన్ని పనిచేస్తారని అనుకోవడం అది కరెక్ట్ కాదు. ఇది కేవలం ప్రజలు మోసం చేయడం ఇంకోటి కానే కాదు. అసలు ఆ లాక్డౌన్ పీరియడ్లో సడన్గా అది ఓపెన్ చేయడమే కరెక్ట్ కాదు. సరే, అది మీకున్న లిక్కర్ లాబింగ్ వల్ల దాన్ని ప్రారంభించుకున్నారు, జరిగిపోయింది. ప్రజలు వెళ్ళమంటుంటే బలంగా నెట్టాలను ప్రయత్నిస్తున్నారు. నెట్టాలని కాదు, వాళ్ళ ప్రజలను పంపడానికి మంత్రులను ఎరగేసి మీరు పోయి అడగండి, మా మంత్రులు అడగడానికి మీరు ఉండకూడదు అంటున్నారు. మంత్రులు కాదు. లాక్డౌన్ తో అవస్థలు పడుతున్న రైతులు, వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ 2వ దశ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వెల్లడించారు. దీని విలువ 3.16 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. అన్నదాతలు, వలస కూలీలు, కార్మికుల సంక్షేమానికి తీసుకోనున్న చర్యలను ఆమె వివరించారు. రైతులను ఆదుకునేందుకు 2 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా వీటిని అందించనున్నారు. 2 లక్షల కోట్లను దేశవ్యాప్తంగా ఉన్న 2.5 కోట్ల మందికి పంచనున్నామని మంత్రి పేర్కొన్నారు. మత్స్యకారులు, పాడి రైతులకు సైతం కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తారు. 25 లక్షల కార్డులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి రుణ పరిమితి 25,000 కోట్లు. అర్హులు గుర్తింపు రుణాలు అందించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. Then again, rural infrastructure also through a fund which is operated by the NABARD is the RIDF, which is the Rural Infrastructure Development Fund. Through this, only again in March 2020,
a support of 4,200 crores has been provided for rural infrastructure. So rural areas and their infrastructure work is also being provided for in March alone to the extent of 4,200 crores, and that's happened during the COVID period. And finally, state governments do also get working capital assistance, and to the extent of 6,700 crores have been sanctioned for them to procure agricultural produce, which means they can take things from the farmer, they can provide things to the farmer, and when they procure agricultural produce, that money goes into the hands of the farmers themselves. And what is the amount there? 6,700 crore as working capital was sanctioned for state agencies to do the agricultural produce procurement. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కృష్ణా జలాలపై రాజకీయ కోణంలోనే వివాదమన్న పేర్ని నాని, జలదోపిడీ కాదని హక్కుగా వచ్చిన నీటినే వాడుకుంటున్నామని సూచన. కరోనా కట్టడే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి ఈటెల రాజేందర్. 43,900 మంది సిబ్బందితో గ్రామాల్లో సర్వే. సంపద సృష్టి చేతకాక భూములు అమ్మకం, భూములు నమ్మే అధికారం మీకు ఎవరిచ్చారన్న దేవినేని ఉమా. $2.5 కోట్ల మంది అన్నదాతలకు 2 లక్షల కోట్ల రుణాలు వెల్లడించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విజువల్ టీవీ న్యూస్. నమస్కారం.